మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ అకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యశోద హాస్పిటల్లో ఆయన చేరడంతో ఇప్పుడు అందరూ ఒక్కసారిగా అసలు ఏమైంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ షాక్లో అయితే ఉన్నారు. అసలు ఎందుకు ఇంత సడన్గా వెళ్ళారు? ఎందుకంటే నిన్న కాక మొన్న అంటే కొద్ది రోజుల క్రితం ఏజే హాస్పిటల్కి వెళ్ళారు. రెగ్యులర్ చెకప్స్ అంటూ కూడా అప్పుడు మాటలు విన్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎందుకు ఆయన మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు? అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ యశోద హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ కోరుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన తిరిగి ఇన్ఫ్యాక్ట్ ఆయన కోలుకోవాలని, తిరిగి నార్మల్ స్థితికి ఇన్ఫ్యాక్ట్ నార్మల్గా మళ్ళీ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అందరూ ఆకాంక్షించడం జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ బండి సంజయ్ ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యం.